సోదరిమాలకు కుమార్తెలకు అలాగే నాతో సేవకులకు ప్రభుత్వ వందనాలు. దేవుడు నుంచి మరొక తరుణాన్ని మన జీవితంలో అనుగ్రహించిన విధానం బట్టి దేవునికి ఘనతమైన ప్రభావాలు యుగ యుగములు కలుగును గాక. దేశంలో ఆయన స్తుతించే భాగ్యం, ఆయన మందిరాలను చూసే భాగ్యం, ఆయన సన్నతించే స్థితిని, ఆయన విలువైన మాటలు ఈ రీతిగా పరిశుభ్రమైన వాతావరణంలో మనం మాట్లాడుకుని తరుణాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎంతో గొప్ప భాగ్యం పిల్లలు. ఈ తరుణానికి మరి అవకాశాన్ని సాధన చేసుకోవడానికి మీరు వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున హృదయపూర్వక పరిశుద్ధ దాని నుంచి కొంతసేపు పిల్లలు విలువైన మాటలు మనం ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం. గతించిన వారంలో మనం మాట్లాడుకున్న మాటల నుంచి కొనసాగింపుగా మనం ముందుకు వెళ్దాం పిల్లల. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం పిల్లల. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం మొదటి నుంచి మాటలు. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథమును సింహాసనమునందు ఆసీనుండు వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడెవడని బలిష్ఠునకు దూత ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి నీ శక్తి లేకపోయాను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగుడెవడను కనబడనందున నేను బహుగా ఎంచుచుండగా ఆ పెద్దల్లో ఒకడు 7 వక్కము ఇదిగో దావీదునకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందెను నాతో చెప్పెను. మరియు సింహాసనకు ఆ 4 శిలువకును పెద్దలకు మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచిండ చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు అంటున్న పిల్లలు. ఆయన వచ్చి సింహాసనందు వాసుని కుడి చేతుల నుండి ఆ గ్రంథము తీసుకొనెను. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణెలను ధూపద్రవ్యములతో నిన్న సువర్ణ పాత్రలను పట్టుకొని ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడేది. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు అంటున్న పిల్లలు. గతించిన మరి పోయిన మాసం నుంచి పిల్లల పౌలు గారికి సంబంధించిన ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు వెళ్తున్నాం. అవన్నీ ఇప్పుడు మనసులో ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ రిపీట్ చేయట్లేదు. నేను నా శరీరం అందు ఆయన యొక్క ప్రభు యొక్క ముద్రలు నేను ధరించి ఉన్నాను అన్నాడు. ఇక మీదట జీవించుకోవాలి నేను కాదు కాబట్టి, నా శరీరం ప్రభు కొరకు సమర్పించుకున్నాను కాబట్టి, అయ్యా నీకు నన్ను వేధించినా నన్ను బాధించినా అది ప్రభువును బాధించినట్టుగా ఉంటుంది. ఒకవేళ సంఘంలో మనల్ని ఎవరు బాధించినా అది ప్రభువును బాధించినట్టుగా ఉంటుంది. ఎందుకంటే సంఘం అనేది క్రీస్తు యొక్క శరీరం కాబట్టి. అలాగే తనను తాను సమర్పించుకున్న పౌలు గారు పలికిన మాటలు కూడా ఏంటంటే, అయ్యా ఇంతకాలం నేను ఒకప్పుడు మనుషుల్ని సౌలుగా ఉన్నప్పుడు మనుషుల్ని హింసించినప్పుడు నేను ఆయన్ని అంటే సంఘాన్ని హింసిస్తున్నాను, సంఘంలో ఉన్న విశ్వాసాలు హింసిస్తున్నాను అనుకున్నాను కాదు. ప్రభు నాకు దర్శనం ఇచ్చి మాట్లాడినప్పుడు ఏంటంటే, నీవు హింసించిన యేసుని పలికాడు. అంతే అందులో హింసించిన వారిని విశ్వాసాలను హింసిస్తే, తన ప్రజల్ని హింసిస్తే, దేవుని ప్రజంగా హింసిస్తే సాక్షాత్తు ప్రభువునే హింసించినట్టుగా కొన్ని విలువైన మాటలు మనం ధ్యానించుకుని ముందుకు వచ్చేసాం. అంటే ముద్రలు అంటే ఆయన సమర్పించుకున్న ఒక జనాంగానికి దేవుడు సమాజంలో ఇస్తున్న గుర్తింపు కానీ, దేవుడు తన ప్రజలను ఎన్నుకున్న ఒక విధానాన్ని కానీ మనం అనేక రీతిగా మనం జ్ఞాపకం చేసుకుంటూనే వచ్చాం పిల్లలు. అలా జ్ఞాపకం చేసుకున్న తరుణంలో కొన్ని విలువైన మాటలు మనకు కనిపించాయి. మనకు సంఘంలో నుంచి సమాజం నుంచి సంఘంలోకి వస్తున్నాం. వీరు క్రైస్తవులు అని అంటారు. ఒక తప్పు చేసినప్పుడు వారు ఒక దొంగగా మనం ముద్రిస్తూ ఉంటాం. అంతకుడు జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత వాడు అంతకుడు అంటే వచ్చి వెళ్ళినా శిక్షణ పొందుకున్నా కానీ మనం ఒక గుర్తింపును వారికి ఇస్తున్నాం. ఇలా కంపెనీ విషయంలో కానీ లోకంలో జరుగుతున్న పనితీరును బట్టి కానీ మనం ఒక గుర్తింపు గురించి మనం మాట్లాడుకున్నప్పుడు దానికంటే ఒక ముద్ర ఉంటుంది. ఒక కోర్టు వారు కూడా దాన్ని సీజ్ చేసినప్పుడు దాన్ని స్టాంప్ వేస్తున్నారు. దాన్ని చూడగానే మనకు అర్థమైపోతుంది ఏంటంటే ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ, ఏదో ఇల్లీగల్ ప్రాపర్టీయో ఏదో లీగల్ ప్రాపర్టీ, ఏదో కేసు ఉంది కాబట్టి దాని మీద ఒక స్టాంప్ వచ్చేసింది, ఇది వారి పలానా ముద్ర అని మనం గుర్తెరుగుతున్నాం. అలాగే కొద్దిగా లోతుల్లోకి వెళ్తున్నప్పుడు ఏంటంటే, సమాజంలో నుంచి బయటకు వచ్చిన మనల్ని దేవుడు తన ప్రజగా ఏర్పరచుకున్న తర్వాత వీని రాజులైన యాజక సమూహం అన్నాడు, దేవుని సొత్తైన ప్రజలు అన్నాడు. అలా ప్రజల్ని ముడితే, తన వారిని ముడితే తనను ముట్టినట్టే, తన కనుగుడ్డును ముట్టినట్టే అని పాత నిబంధనలో ఉన్న ఇశ్రాయేలు సమూహాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం పిల్లలు. వారిని తాకితే నన్ను తాకినట్టు, ఎందుకంటే తనను స్వాస్థ్యంగా అంగీకరించాడు. వారి జ్యేష్ఠులు ఉన్నాడు, వారిని ప్రపంచానికి ఒక మాదిరికరంగా ఏలికలుగా చూపించేశాడు. తన ప్రజలు ఎలా ఉంటారో అని ఆస్వాదింపబడే విషయంలో కానీ, తన కొరకు పూజలు చేసే విషయంలో కానీ, పూజించే విషయంలో, భయభక్తులు కలిగే విషయంలో ఒకప్పుడు ఇజ్రాయేల్ ఉన్నారయ్యా, ఇక వీరే నా స్వాస్థ్యం అని గొప్పగా చూపించేశారు. అలా ప్రపంచానికి క్రైస్తవులుగా వచ్చిన మనం కూడా, తర్వాత తరాల్లో వచ్చిన మనను కూడా
ప్రపంచానికి ఒక మాదిరికరంగా చూపించాలనుకున్న ప్రభు. అయ్యా వారిని చూపించాలంటే ఏం చేయాలంటే, మరి లోకంలో నా నిమిత్తం ఎవడు పోతున్నప్పుడు పోయేవారు చాలా మంది ఉన్నా ప్రపంచానికి రక్షణ అనుగ్రహించేవారు ఎవరు లేరు. అది భూమి మీదను పరలోకములందును భూమి మీదను భూమి క్రింద ఎందును ఎవరు ఆ యోగ్య అంటే దాన్ని గ్రంథాన్ని విప్పడానికి యోగ్యులు కనిపించలేదంట. అంటే ప్రభు కొరకు ప్రపంచాన్ని తన వైపు తిప్పే సామర్థ్యం ఎవరిలో లేదంటే ఎవరికి కలగలేదు పిల్లలు. అది చూస్తున్న యోహాను గారు దర్శనం చూస్తున్నప్పుడు ఆ దూత చెప్తున్న మాటలు విని ఎవరు లేరా అని ప్రకటించినప్పుడు ఎవరు లేరు అన్నప్పుడు యోహాను గారు నిజంగా బహుగా దుఃఖిస్తున్నాడు అనే సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్న పిల్లలు గతించిన దినాల్లో. ఎవరు లేదంటే ప్రపంచమంతట్లో వెతికినా కానీ ఎవరు కనిపించలేదంట. అది ముల్లోకంలో వెతికినా కానీ ఎవరు కనిపించలేదంట. అలా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావని నువ్వు ఏడవకయ్యా పెద్దల లోపల వచ్చేసి అంటున్నాడు. అంటే పెద్దల సందర్భము అలాగే 4 చీవుల సందర్భాన్ని మన మనసులో ఉంచుకున్న పిల్లలు దాని గురించి చక్కగా మాట్లాడుకున్నాం. 24 పెద్దలు ఎందుకు అంటున్నాడంటే పాత నిబంధనల గ్రంథంలో మనకు 12 గోత్రాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. 12 గోత్రాలే కనబడతాయి. ఏమంటే ఇశ్రాయేల్ నుంచి అంటే యాకోబు అబ్రాహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు నుంచి వచ్చిన ఇశ్రాయేల్ 12 గోత్రాలని 12 సింహాసనాలకు మాదిరిగా చూపిస్తున్నాడు. సంఘము ముందుగా ప్రారంభం అవ్వకంటే ముందుగా ఆది అపోస్తల కాలంలో ప్రభు ఏర్పరచుకున్న 12 మంది శిష్యులు కూడా 12 మంది కనబడుతున్నారు. ఆదిమ సంఘానికి 12 మంది నాయకులు కనబడుతున్నారు. ఈ 12 మంది ఆ 12 మంది 24 పెద్దల సమూహాన్ని ఎలా అయితే ప్రపంచానికి ఒక మాదిరికరంగా చూపించేశాడో పరలోకంలో కూడా 24 సింహాసనాలు ఉన్నాయి, 24 పెద్దలు ఉన్నారు. వారు జీవకిరీటాలు ధరించుకున్నారు, తెల్లని వస్త్రాలు ధరించుకున్నారని ఒక మాదిరికరమైన విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఇది సంఘం గురించి మాట్లాడుతున్న మాట. ఎత్తబడిన తర్వాత అక్కడ ఏ రీతి ఉండబోతుందన్న విషయం అక్కడ ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే వారికి గొప్ప స్థానం కలిగిందని కాదు, వారికంటే కూడా గొప్పమైన వాడు మన దేవుడు. వారి కిరీటాలు కూడా తమ సింహాసనం ఎదుట పెట్టేశారంట. అయ్యా నువ్వు పూజకారుడవు, యోగ్యుడు, మహిమకు ఘనతకు పాత్రుడు, నువ్వు మాకు ఇచ్చింది చాలా చిన్నది, ఆయనను మీ ఇంత గొప్ప ఆధిక్యత కలిగిన వాడు నీకు స్తుతులకు పాత్రుడు అని యుగ యుగమును ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తున్న మాట అక్కడ కనబడుతూ ఉంటుంది పిల్లలు. ఆయన వచ్చి 2000 సంవత్సరాల క్రితం వచ్చినా కానీ 2000 సంవత్సరాలు 100 శతాబ్దమే కాదు, 100 సంవత్సరాల పూర్వం ఒక తరమే కాదు పిల్లలు. ఒక 100 సంవత్సరాలకు ఒక తరం అనుకున్నా ఇంచుమించు 20 తరాలు గతించిపోతుంది. 2000 సంవత్సరాలు అయిపోయినా కానీ అతనికి స్తుతులు చెల్లిస్తూనే ఉన్న ప్రభుకి, ఆయన పూజకు అర్హుడు కానీ. నేటికి ఆయన క్రిస్మస్ దినాల్లో మనం స్మరణ చేసుకున్నామంటే పిల్లల అది ఎవరు తీర్చలేదంటే ఎవరు తీసుకొచ్చిన త్యాగం కాదు. అది భూమి మీదను భూమి క్రిందను పల్లకొంది ఎవరు లేదంటే ఎవరు లేరు. అయ్యా అది విషయం వినగానే యోహాను గారు ఏడుస్తూ ఉంటే నువ్వు ఏడవకయ్యా, దావీదు గోత్రం నుంచి యూదా గోత్రం నుంచి యూదా సింహము, దావీదు చిగురైన దావీదు గోత్రం నుంచి వచ్చే ఆ యూదా గోత్రం నుంచి వచ్చే ఒక వేరు, ఆ చిగురు ఆ జయం పొందేసి ఆ గ్రంథాన్ని విప్పడానికి అన్నప్పుడు ఆ మాట చెప్తుంటే యోహాను గారికి ఎంత సంతోషం ఉంటుంది పిల్లల. అయ్యా ఈ ఊర్లో ఈ మధ్య కాలంలో ఎవరు దాన్ని సంపాదించలేరు, ఫస్ట్ ర్యాంక్ ఎవరు సంపాదించలేరు. మన విలేజ్ నుంచి ఇంత సంవత్సరాల నుంచి మనకు అకాడమిక్ ఇయర్లో ఎవరు కూడా ఫస్ట్ ర్యాంక్ రావట్లేదు, మన మండల్లో మన స్కూల్కి రావట్లేదని టీచర్స్ కానీ విలేజ్ కమిటీ వారు కానీ వీడీసీ వారు డెవలప్మెంట్ కమిటీ వారు కానీ ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ అది ఎవరికైనా వస్తుంది ఈసారి వచ్చిందట అని మనకు తెలియగానే, అంటే ఇన్ని సంవత్సరాల నుంచి రాదు ఇప్పుడు వచ్చిందంటే ఎవరికి వచ్చిందని అయ్యా అంత ఆసక్తితో చూస్తున్నప్పుడు ఎవరో కాదు మన విలేజ్ అంటే మన ఊర్లో నుంచి మన విలేజ్ నుంచి కాదనుకుంటున్నాం, మన కుటుంబంలో నుంచే ఇక మన పాపకు వచ్చింది మన బాబుకు వచ్చిందని చెప్తే ఎంత సంతోషం ఉంటుందో. ఎవరి వల్ల అవ్వట్లేదు అది ప్రపంచంలో, భూమి మీదను పరలోకంలోను భూమి క్రింద ఎవరి వల్ల అట్లేదు. అది యూదా గోత్రంలో నుంచి దావీదు చిగురులో నుంచి ఆ రాజుల సమూహంలో నుంచే ఆ రాయల్ ఎంపైర్లో నుంచే ఒక గోత్రం నుంచి ఆ చిగురు యెషయా మొదటి నుంచి వచ్చిన చిగురు జయం పొందేసి అని చెప్పగానే యోహాను గారికి కూడా అంతే సంతోషం కలిగింది పిల్లరా. ప్రపంచంలో కూడా పిల్లరా ఎన్ని తరాలు మారుతున్నా ఎవరు చేయలేని త్యాగాన్ని సాక్షాత్ తన ప్రియ కుమారుని ద్వారా ప్రపంచానికి దేవుడు చూపించాలనుకున్నాడు. ఆయనే జయం పొందేశాడు. అందుకని కిందికి కొన్ని మాటలు మాట్లాడుతూ చూడండి పిల్లలు, 29వ వచనం నుంచి కిందికి కొన్ని మాటలు చూస్తుంటే ఆ పెద్దలు నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలను విప్పుటకును యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలో ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి జనములోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి రాజ్యముగాను యాజకులుగా చేసితివి గనుక వారు భూలోకమందు క్రొత్త పాట పాడుదురు అంటున్నాడు. కిందికి చూస్తుంటే ఆ సమూహం విస్తరించిపోతుంది పిల్లలు. సాక్షాత్తు ప్రభువే చేస్తున్నాడు. మా దేవునికి పరమందున దేవునికి ఆ వృద్ధుడైన మహోన్నతుడైన సింహాసనం మీద ఆదిష్టమైన ఆ గ్రంథం ఆయన చేతిలో ఉంది కదా, ఆ గ్రంథం తీసుకున్న ఆయనకి పెద్దలంతా చెప్తున్నా నువ్వే కదా అది త్యాగం చేసింది, ఈ లోకంలో ఎవరు చేయలేని త్యాగం నువ్వే చేసావు కదా. ప్రతి ప్రజలను ప్రతి దేశంలోనూ గతించే దినాల్లో ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నటువంటి కొన్ని మాటలు నీకు అంటే జ్ఞాపకం వస్తాయి కాబట్టి ముందుగా అందించి మనం ముందుకెళ్ళాలనుకున్న పిల్లలు. ఇలా ప్రతి జనమును తన రక్తం ఇచ్చి కొనేసారంట పిల్లలు.
రక్తం ఇచ్చి కొన్నది ప్రపంచంలో ఎవరు లేరు. అది ఏకగా నాదుడు, మనకు సర్వలోక నాదుడైన ప్రభువైన యేసు తప్ప. ఆయనే ప్రతి జనంలో నుంచి తన కొని దేవుడికి ఒక రాజ్యం గాను యాజక సమూహం గాని మనల్ని చేశారు. అదే కదా మనం వింటున్న మాట. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయాలను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారన్నాడు. అదొక్కప్పుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆధిక్యత నేడు ప్రపంచంలో అన్యులైన, పరజనులైన, పరదేశులైన, ఏ మతమైనా, ఏ దేశమైనా, ఏ భాష అయినా కానీ దేవుని అంగీకరించి వస్తుంటే, ఆయన రక్తంలో కడగబడి వస్తుంటే వారందరినీ కూడా నా రాజ్యం అని అనుకుంటున్నాడు. ఆ రాజ్యానికి దేవునికి రాజ్యంగా చేస్తున్నాడు పిల్లలు. అయ్యా నువ్వు వారికి ప్రాణం ఇచ్చి పెట్టి కొన్నావు, నీ రక్తం ఇచ్చి పెట్టి కొన్నావు కాబట్టి వారిని సొత్తు అని గొప్పగా మాట్లాడుతున్న మాటలు మనం వింటూ ఉంటాం పిల్లలు. వీరికంటూ ఒక ముద్ర కలిగి ఉంటుంది. వీరు క్రైస్తవులు, దేవుని ప్రజలు అని, పరిశుద్ధులు, దేవుని సంఘంలో నిల్చుండే వారని మనకంటూ ఒక ముద్ర పడిపోతుంది పిల్లలు. ఈ ముద్ర ఊరికి వచ్చింది కదా, రక్షణ పొందుకున్న తర్వాత లోకంలో కలిసిపోతే వారు కూడా క్రైస్తవులు కాదు. దేవుని సావాసంలో ఉన్నవారు క్రియల వల్ల మన ప్రభుని ప్రకటిస్తేనే మనకంటూ ఒక ముద్ర కలిగి ఉంటుందా వీరు క్రైస్తవులు అని. రక్షణ పొందుకున్న వారు, బాప్తిసం తీసుకున్న వారు, లోకంలో కలిసిపోయిన చాలా మంది ఉన్నారు. వారికి మనకు తేడా ఏంటంటే క్రియల వల్లే ఉంటుంది. అందుకనే క్రియలు ఎక్కడ ప్రారంభమవుతుందంటే నొసల్లే అందే ప్రారంభమవుతుంది. మన ఆలోచనలు అక్కడ ప్రారంభమవుతుంది. అందుకనే నొసల్లే అందు ముద్రించు వరకు అనే మాట గతించే మనం జ్ఞాపకం చేసుకున్న పిల్లలు. ఇలా కొన్ని మిషన్లు మనం మాట్లాడుకుని ఉంటే ఆ గ్రంథాన్ని చేతిలో పట్టి తీసుకున్న ఆయన, ఆ మహోన్నతుడు సింహాసనం నందు ఆసీనుడైన ఆయన చేతిలో నుంచి, అంటే తండ్రి అయిన దేవుని చేతిలో నుంచి గ్రంథాన్ని తీసుకున్న ఆయన ఆ గ్రంథాన్ని విప్పడానికి సంసిద్ధుడు, యోగ్యుడు అనే మాట మన ప్రవక్త మాటలు మనం వింటూ ఉన్నాం. ఇలా మాట్లాడుతూ ఉంటే పక్కన 4 చెవులు కనబడుతున్నాయి, ఇంటి పక్కన 24 పెద్దలు కనబడుతున్నారు. ఆ 4 చెవులు ఏంటో ముందు అధ్యాయంలో మనం చూసాం పిల్లలు. ఒక జంతువు పేరంట ఎలా ఉందంటే చూడండి పిల్లలు. 4వ అధ్యాయం 5వ వచనం 7వ వచనం. మొదటి చెవి సింహం వంటిది, 2వ చెవి దూడ వంటిది, 3వ చెవి మనుష్య ముఖం వంటిది, 4వ చెవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 చెవులకు లోపలను వెలుపల రెక్కలు ఉన్నాయి. ఆ రెక్కల లోపల కూడా కన్నులు ఉన్నాయి పిల్లలు. ఇవి దీనికి ఏదో గొప్ప ఆధిక్యత ఉందంటే దేవుడి కంటే గొప్పది కాదు ఇది. ఇదంతా కూడా పరిగణలోకి తీసుకుంటూ ఉందంట పిల్లలు. అది చూస్తుంటే ఇవన్నీ కూడా తను తాను తగ్గించుకొని దేవుని ఏ రీతిగా స్తుతిస్తున్నాడు. కొన్ని మాట కింది చూడండి పిల్లలు. మరియు నేను చూడగా ఎన్నో వర్షం కింది బాగా చూస్తుంటే అవి భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండు సర్వాధికారి దేవుడు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి మనలో చెప్పుచుండెను. ఆ సింహాసనమునందు ఆసనమైన వారికి యుగ యుగములో జీవించిన వారికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగా కానీ ఆ జీవులు కీర్తించుండగా కిందికి అన్ని చూస్తుంటే అంత ఆధిక్యత వారికి ఉన్న వారు ఏంటంటే ప్రభువునే సృష్టిస్తున్నాయి, ఆయన్ని గణపరుస్తున్నాయి అనే విషయం మనకు అర్థం అవ్వాలి. ఈ 4 జీవులు మన మనసులో ఉంచుకుందాం. 24 పెద్దలు ఉన్నారు. వీరి మధ్యలో నుంచి ఆయన ప్రభు కనిపిస్తున్నాడు. వదకు తేబడిన గొర్రె పిల్లగా ఆయన వచ్చేసాడు. ప్రపంచ మానవాళికి మోక్షార్థమైన లోకంకి వచ్చేసాడు. ఆయన మాత్రమే యోగ్యుడు అన్నాడు. ఆయన గ్రంథాన్ని ఇప్పుడు విప్పడానికి సంసిద్ధమవుతున్నాడు పిల్లలు. ఆయన విప్పుతున్నప్పుడు కొన్ని విషయాలు మనకు అర్థమవుతున్నాయి. ఆ విషయాన్ని భక్తుడు 6వ అధ్యాయంలో కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు పిల్లలు. అది చూద్దాం పిల్లలు, ముందుకెళ్దాం. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 చెవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని అన్న పిల్లలు. ఇక్కడ పిల్లలు ఇందాక మనం మాట్లాడుకున్న మాట ఏంటంటే ఒక సీల్ వేస్తేనే అది స్ట్రాంగ్, అది ఎవరు ఇప్పడానికి లేదు. దానికంటూ కొన్ని లిమిట్స్ ఉన్నాయి. మన బారిగేట్స్ దాటడానికి కనుక మనం అర్హులం కావు కొన్ని సందర్భాల్లో. ఈ గ్రంథం ఏంటంటే 7 ముద్రలు గట్టిగా వేయబడ్డాయి అన్నాడు. అలాంటి 7 ముద్రలు విప్పడానికి సాక్షాత్ ప్రభువే యోగ్యుడిగా కనబడుతున్నాడు. ఆ యోగ్యుడైన యేసు వారు విప్పడానికి సంసిద్ధం అవుతున్నాడు. అలా విప్పుతున్నప్పుడు అంట ఒక జీవి, 4 జీవులలో మన మనసులో ఉంచుకున్న మాట ఏంటంటే 4 జీవులలో ఒక జీవి అంట. 4 జీవుల పేర్లు ఏంటంటే అంటే ఎలాంటి అంట, ఒకటి ఎలాంటి నిదాన చదువుతున్నాం 4వ అధ్యాయం 7వ వచనంలో. ఒకటి సింహం వంటిది, 2వది దూడ వంటిది, 3వది మనిషి వంటిది, మనుషు ముఖం వంటిది, 4వ చెవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఆ 4 చెవులలో ఒక చెవి ఇక్కడ చూసిన మాట 7 ముద్రలో మొదటి దాన్ని విప్పుతున్నప్పుడు నేను చూడగా ఆ 4 చెవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని అంటున్నారు. మనకి కొన్ని సందర్భాల్లో సువార్తలో మనం చూస్తూ ఉంటాం. ఆయన ఆరోహణ కొండ మీదకి వెళ్ళిన తర్వాత, రూపాంతరమైన కొండ మీదకి వెళ్ళిన తర్వాత మోషే ఏలియాలు ప్రత్యక్షమైన సందర్భాన్ని మనం బాగా తెలుసుకెళ్ళారు. ఆ కొండ మీద ఉన్నప్పుడు వారి శరీరాలు, అంటే ఆయన యొక్క శరీర వస్త్రం కూడా దగదగ మెరిసిపోతుంది, ప్రకాశమానంగా అయిపోయింది. అక్కడ మోషే ఏలియాలు వచ్చేసారు. అది చూసిన శిష్యులు పేతురు, యోహానులు, యాకోబులు అక్కడ ఉన్నప్పుడు ఆ సందర్భంలో పేతురు గారు అన్న మాట ఏంటంటే, అయ్యా మీకు ఒకటిని, మోష ఒకటిని, ఏలియా ఒకటి 3 పర్ణశాలలు కట్టిద్దాము, ఇక్కడ
అని అని అన్నప్పుడు ఆ పనసలు ఎందుకు లేనన్న ఒక శబ్దము ఆకాశం నుంచి వచ్చేసింది అంటారు పిల్లలు. ఈ మాట వినుడు అనే మాట అది ఎలా ఉందంటే వారి చెవులకు ఉరుములాగా ఉందంట శబ్దము. వారు ఇంకొక సువార్తలు మాట్లాడుతున్న మాట ఏంటంటే అది భూకంపం కలిగినట్టుగా ఉందని అంటాడు పిల్లలు. దీని యొక్క మాట ఏంటంటే ఆయనకున్న ఒక ప్రభావం ఏంటంటే మనకు ఆలోచించే విధానం ఏంటంటే పిల్లలు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఆకాశము నా సింహాసనం అంటే అంత పెద్ద ఆకాశం మీద ఆయన కూర్చుని ఉంటే కాలు పెట్టుకోవడానికి చిన్న స్థలం అడుగుతాం మనం. చిన్నగా ఆయన కాలు చాలా పెద్దది. మనకు ఇప్పుడు చైర్లో కూర్చున్నాం, చైర్ ఎంత పెద్దగా ఉంది, మన కాలు పెట్టుకునే ఆ భాగం ఎంత ఉందంటే చాలా చిన్నది. ఆకాశం ఆయన సింహాసనం అంటే ఆయన ఎంత ఆధిక్యత కలిగి ఉండాలి, ఎంత ఉనికి పెద్దదై ఉండాలి. ఆయన కాలు పెట్టుకునే భూభాగమే ఆయనకు పాదపీఠం అంటున్నాడు. ఆ పాదపీఠం ఆయన అక్కడి నుంచి ఒక శబ్దం వస్తే ప్రపంచ మానవాళి కిందున్న ఆ రోజు ఉన్న ఆదిమ సంఘంలో ఉన్న పేతురు వీళ్ళకు వినిపించే మాట ఏంటంటే అది ఉరుములాగా వినిపించిందట ఆయన ఒక మాట, ఆ శబ్దం. ఇక్కడ కూడా దూత మాట్లాడుతున్న మాట ఏంటంటే అయ్యా మొదటి ముద్రను ఆయన విప్పుతున్నాడు, నేను చూస్తున్నాను ఆయన మొదటి ముద్ర విప్పినప్పుడు అని యోహాను గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే అలా విప్పుతున్నప్పుడు ఒక 4 జీవుల్లో ఒక జీవి వచ్చి చెప్తుంది, ఇదిగో నేను చూడగా 4 జీవులు ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని అన్నట్లు. ఆ శబ్దం ఎలా ఉందంటే ఉరుము వచ్చినట్టుగానే ఉందండి వాళ్ళు మాట్లాడుతుంటే మాట. మనకంటే చిన్న జీవులు, ఇప్పుడు మనకంటే కొద్దిగా చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో అప్పుడే పుట్టిన పిల్లలు కానీ 1 సంవత్సరం 2 సంవత్సరాల పిల్లలు కానీ మనం ఇంట్లో పెద్దగా అరుపులు కేకలు వేసుకుంటూ మాట్లాడేస్తాం అనుకోండి, వాళ్ళు ఎలా ఉంటారంటే భయపడిపోతారు. వాళ్ళు భయంతో వాళ్ళకి అర్థం అవ్వదు, వెంటనే ఏడవడం అవ్వదు. దాన్ని ఎప్పుడు వినని శబ్దం వింటున్నాం కాబట్టి వారి చెవులకు గంభీరంగానే ఉంటుంది, భయంకరంగానే ఉంటుంది. ఇలాంటి పెద్ద పెద్ద దూతలు వారికి ఎలా ఉన్నాయా అంటే ఆ 4 జీవుల సామర్థ్యం అంత ఇంత కాదు, పెద్దగా ఉన్నాయి. అది సింహం వంటిది, ఆవు వంటిది, అలాగే మనుషుల ముఖం వంటిది, పక్షిరాజు వంటిది. వారికి 4 రెక్కలు ఉన్నాయి. అది వెలుపలను లోపలను కన్నులు కలది. అటు చూస్తూ ప్రతిదీ కూడా పరిగణలోకి తీసుకుని ఉంటున్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందని అబ్జర్వేషన్ లో ఉన్నట్టుగా CCTV కెమెరాలు ఉన్నట్టుగా ఆ సింహాసనం చుట్టూ జరిగే ప్రతిదీ కూడా మీరు పరిగణలోకి తీసుకుంటూనే ఉన్నారు కదా. అలాంటి జీవి వచ్చి చెప్తుంటే, గట్టిగా చెప్తుంటే యోహాను గారికి ఏంటంటే ఉరుము వచ్చినట్టుగానే ఉంది అంటున్నాడు. యోహాను గారు వింటున్నారు కదా, ఉరుము లాంటి శబ్దము స్వరంతో చెప్పుట వింటిని, మరియు నేను చూడగా ఇదిగో తెల్లని గుర్రము కనబడిన మాట పిల్లరా. ఇప్పుడు ఏం గుర్రం కనబడించిందా? ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు చాలా కనబడుతూ ఉంటాయి పిల్లరా. 4 జీవులు వేరు, ఇక్కడ నుంచి కనిపించే విధానం వేరు. ఆ 4 జీవులు ఒక జీవి వచ్చి చెప్పింది ఏమనంటే రమ్ము అనే బిగ్గరగా చెప్పడము, గురుము అంటే స్వరంతో చెప్పడం వింటివి. అంటే 4 జీవులు ఒక జీవి వచ్చి చెప్పగా యోహాను గారు వింటున్నారు. అలా చెప్పినప్పుడు యోహాను గారు చూస్తుంటే మొదటి ముద్రను విప్పుతున్నప్పుడు కనిపించే ఒక గుర్రం, ఒక జంతువు కనబడుతుంది. అదేంటంటే తెల్లని గుర్రం కనబడేది పిల్లలు. ఈ తెల్లని గుర్రం అతనికి కనిపించినప్పుడు కిందికి కొన్ని ఆనవాళ్ళు చెప్తున్నాడు చూడండి పిల్లలు. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుని ఉండెను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుటకు బయలువెళ్ళెను అంట పిల్లలు. సరిపోతుంది. ఇక్కడ కొన్ని మాటలు మనం ఆలోచిద్దాం పిల్లలు. ఇప్పుడు ముద్రను విప్పేది ఎవరు? 7 ముద్రలు గట్టిగా వేస్తున్నాయి. ప్రపంచం అంతట్లో లోకాలన్నింటిలో, ముల్లోకాలన్నింటిలో, పరలోకమందున కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ ముద్రను అంటే అయోగ్యుడైన వారి చేతిలో నుంచి తీసుకోవడానికి కానీ చూడ్డానికి కానీ చదవడానికి కానీ అర్హత లేదు. చూడ్డానికి చదవడానికి అర్హత లేదు. ఇంకా విప్పే విషయం పక్కన పెట్టేద్దాం, అంతవరకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. చూడ్డానికే సామర్థ్యం లేదంట ప్రపంచం ముల్లోకాల్లో. అలాంటి స్థితిలో ఈయన ఏడుస్తూ ఉంటే అయ్యా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఒక్కరున్నారు, యూదా గోత్రం నుంచి దావీదు చిగురైన శేషం ఒకటి మిగిలి ఉంది, ఆయన మాత్రం ఎగుడైనప్పుడు సాక్షాత్ ప్రభు గురించి చెప్పిన మాట. ఆ గ్రంథాన్ని మహోన్నతుని చేతిలో నుంచి తీసుకున్నాడు, తనైన దేవుని చేతిలో నుంచి తీసుకున్నాడు. ఇలా తీసుకుంటే పెద్దలు అలాగే జీవులు సాగినప్పుడు నమస్కరిస్తూ నువ్వు అర్హుడవు, స్తుతులకు పాత్రుడవు, నిజంగా గొప్పడు, ఎందుకంటే నీ రక్తం ఇచ్చి కొన్నావు ఈ సమూహాన్ని అంతా కూడా. ఒకప్పుడు ఇజ్రాయేల్ గురించి గొప్పగా మాట్లాడుకున్నాం కాదయ్యా, ఇప్పుడు ప్రతి జనం నుంచి తనకంటూ ప్రజల్ని ఏర్పాటు చేసిన ఒక రాజ్యాన్ని నువ్వు డెవలప్ చేస్తున్నావు కాబట్టి నీకంటే గొప్పడు పరిశుద్ధుడు ఎవరు లేదు అని ఆ దూతలు సైతము, అంటే ఆ పెద్దలు సైతము తన కిరీటాలను తన కాళ్ళ మీద అంటే తన సింహాసనం ఎదుట పెట్టేసి ఆయన స్తుతిస్తున్నాయి, పొగుడుతున్నాయి. ఆ 4 జీవులు కూడా పొగుడుతున్నాయి. ఆ గ్రంథాన్ని విప్పడానికి ఆయన సంసిద్ధం అవుతున్నప్పుడు ఏంటంటే ఆయన విప్పుతున్నాడు. ఎవరు విప్పుతున్నాడు? సాక్షాత్ ప్రభు విప్పుతున్నాడు. ఇప్పుడు మనకి ఎవరెవరు కనిపిస్తున్నాడు అనేది మీకు అర్థమైపోవాలి. ప్రభువు మొట్టమొదటి ముద్రను విప్పుతున్నాడు. విప్పునప్పుడు అది చూస్తుంది ఎవరు? యోహాను గారు దర్శనం చూస్తున్నారు. అలా విప్పుతున్నాడు అని నువ్వు రమ్ము అని ఒక జీవి చెప్పగా మనం విన్నాం. ఒక 4 జీవులు ఒక జీవి చెప్పేసింది. ఒక జీవి కనబడుతుంది,
అలాగే గ్రంథం విప్పుతున్న ప్రభువైన యేసు వారు కనబడుతున్నారు. అలా విప్పుతున్నప్పుడు రమ్ము అని చెప్పిన తర్వాత, ఉరుము వంటి శబ్దంతో చెప్పిన తర్వాత అతను చూడగా కనిపించిన ఒక జంతువు ఏంటంటే తెల్లని గుర్రం. ఇప్పుడు మనకి ఏమేమి కనిపిస్తున్నారు? ఒక తెల్లని గుర్రం కనబడుతుంది, అలాగే ఒక జీవి కనబడుతుంది, యోహాను గారు చూస్తున్నారు, అలాగే ప్రభువైన యేసు వారు విప్పుతున్నారు. ఇప్పుడు నలుగురు కనబడుతున్నారు అక్కడ, అంతే కదా? 4 మనకు వ్యక్తులు అయితే కనబడుతున్నారు. ఈ 4గురిలో ప్రభువుకు ప్రాథమికమైన స్థానం, ఆయన ప్రాముఖ్యమైన పాత్ర పోస్తున్నాడు. ఎందుకంటే గ్రంథం విప్పే సామర్థ్యం ప్రపంచంలో ఎవరికి లేనిది. ఆయన విప్పుతున్నాడు. ఆయన విప్పుతున్నప్పుడు, ఈయన చూస్తున్నప్పుడు కనిపించింది ఏంటంటే తెల్లని గుర్రం. అలాగే ఇప్పుడు విప్పే స్థానంలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ ఆ స్థానం ఫిల్ అయిపోయింది. ఒక జీవి చెప్పగా మనం వినేసాం, యోహాను గారు చూస్తున్నారు. అది కనిపించింది ఏంటంటే తెల్లని గుర్రం. తెల్లని గుర్రానికి ఉన్న ఉనికిని అని కొద్ది ఇంకా డీటెయిల్లోకి వెళ్తే అక్కడ ఏమంటున్నాడంటే అతని దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండేనంట. తెల్లని గుర్రం మీద కూర్చున్నవాడు ఎలా ఉన్నాడంట? విల్లు పట్టుకొని కూర్చున్నాడంట. విల్లే ఉంది అంటే ప్రతిదీ కూడా అక్షరార్థంగా మన చక్కగా మనం డెప్త్లోకి వెళ్తే అతనికి ఏముందంటే తెల్లని గుర్రం మీద వచ్చేసాడు. తెల్లని గుర్రం మీద వచ్చాడు. ఆ దాని మీద కూర్చున్న వాడి దగ్గర విల్లే ఉందంట. సర్వసాధారణంగా ఒక ఆరో దగ్గర మనకి ఏంటంటే అంటే అది బాణాలు ఉంటాయి, అలాగే విల్లు కూడా ఉంటుంది. ఇతని దగ్గర ఏంటంటే గుర్రం మీద కూర్చున్నవాడు, తెల్లని గుర్రం మీద కూర్చున్న వాడి దగ్గర ఏంటంటే విల్లు మాత్రమే ఉందంట, బాణాలు లేవు, బాణాలు కనిపించట్లేదు. అక్కడ కింది చూస్తే ఏమంటున్నాడు? అతనికి ఒక కిరీటం ఇవ్వబడేది. అతనికి కిరీటం ఇవ్వబడ్డదంట. అతను సంపాదించుకున్నది కాదు. నిజంగా చెప్పాలంటే కిరీటం ఇవ్వబడేది అంటే ధరించుకున్నాడంటే కిరీటం ధరించుకోలేదు అతనికి. మాటలేదంటే 24 పెద్దల గురించి అదే 4వ అధ్యాయంలోకి వచ్చేసారు ఏంటంటే వారు కిరీటంలో ధరించుకున్న వారే, తెల్లని వస్త్రంలో ధరించుకున్న వారే మహోన్నతునికి అంటే సింహాసనానికి అటుపక్క ఇటుపక్క కనబడుతుంటారు. ఆయన స్తుతించినప్పుడు ఏంటంటే ఆ కిరీటాలు తన సింహాసనం ఎదుట పెట్టేసి ఆయన పొగుడుతున్నారంట. ఎవరు? ఈ పెద్దలు పొగుడుతున్నారు. అలాగే మరి ఇవన్నీ కూడా మనం ముందుకు వెళ్తుంటే మనకి కొద్దిగా మనకు అర్థమవుతూ ఉంటాయి. నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఏంటంటే ఇతనికి ఏంటంటే తెల్లని గుర్రం మీద కూర్చున్న వాడి దగ్గర విల్లే ఉంది. ఇతనికి కిరీటం ఇవ్వబడిందంట. కిరీటం పెట్టుకోలేదు, విల్లు మాత్రమే ఉంది, దానికి బాణాలు లేవు. ఇంకా కిందికి మాట్లాడుతుంటే అతనికి కిరీటం ఇవ్వబడి అతడు జయించుటకు వెళ్ళాను అంటున్న పిల్లగా. మనం ఇప్పుడు ఇది ఒకవేళ అంటే కొన్ని ఆలోచనలు మనకు చాలా మటుకు సర్వసాధారణంగా చెప్పే విధానంలో చాలా మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక విధానమైన శైలి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే పిల్లరా 4 మనకు ప్రత్యేకంగా కనబడుతున్నారు. ఎవరెవరు కనిపించారు? ప్రథమైన స్థానాన్ని ప్రభువుకి ఇచ్చేసాం. ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు గ్రంథాన్ని విప్పుతున్నాడు. గ్రంథం విప్పేదే ప్రధానమైనది. అది విప్పడానికి యోగ్యులు కనిపించలేదు, ఆయన విప్పుతున్నాడు. ఇదంతా కూడా చూస్తుంది యోహాను గారు. ఆయన చూస్తున్నప్పుడు ఏంటంటే ప్రభు విప్పుతున్నాడు, ఆయన అర్హుడు కాబట్టి ఆయన విప్పుతున్నాడు. ఆ ఒక జీవి రమ్ము అని చెప్పి ఉరుము అని స్వరంతో చెప్పింది. అలా చూస్తుండగానే చెప్పిన మాట తర్వాత చూస్తుండగానే ఒక జీవి కనిపించింది, ఒక జంతువు కనిపించింది. అది తెల్లని గుర్రము. అతడు దాని మీద కూర్చున్నవాడు విల్లు పట్టుకొని ఉన్నాడు. అతనికి కిరీటం ఇవ్వబడింది. అతడు జయించుటకు వెళ్ళిపోయాడు. ఇది ప్రతిదీ కూడా ఏంటంటే పిల్లల ప్రకటన గ్రంథం ఉన్న శైలి ఏంటంటే అది రూపకాలంకారంలో, ఉపమాన అలంకారంలో పొందుపరిచే విధానం. ఒక వస్తువును పోల్చి చెప్పడం చాలా ఎక్కువగా, జంతువులతో పోల్చి చెప్పడం చాలా ఎక్కువ. చిన్నప్పుడు మన పద్యాలు మనం వింటూ ఉంటాం. అదంతా కూడా ఇదే శైలి మన చాలా గ్రంథాల్లో కనిపిస్తుంటుంది. కానీ కంప్లీట్ గా ఏంటంటే ఇక్కడ ఎక్కువగా కనబడుతుంది. దానియేలు గ్రంథంలో చూసినా కనబడుతుంది, ఇజ్రాయేలులో మనం చూసినా కనబడుతుంది, పరమగీతంలో కూడా మనకు కనబడుతుంది. కొన్ని సందర్భాల్లో మత్తయి సువార్తలో కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ప్రభు బోధించే విధానంలో కూడా చాలా ఉపమానాలు చెప్పి మరి పోల్చేశాడు. పొట్టుతో పోల్చాడు, చేపల బలతో పోల్చేశాడు, అలాగే ఆవగింజతో పోల్చేశాడు. ఇలా చాలా విషయాల్లో పొందుపరుస్తూనే ఉన్నాడు. అలాగే ఇక్కడ ఏంటంటే ప్రభు విప్పునప్పుడు ఒక తెల్లని గుర్రాన్ని అతను చూస్తున్నాడు పిల్లగా. అతనికి విల్లు ఉంది అతని చేతిలో, కిరీటం ఇవ్వబడింది. కిరీటం అనే వారికి కిరీటమే ధరించుకున్నాడు అని కాదు, మనకు జయించుటకు వెళ్ళినట్టు పిల్లగా. ఇది ప్రభు ఆల్రెడీ ఉన్నాడు, ఇంకెవరు జయించడానికి వెళ్ళేది? ఇది చివరి గ్రంథంలో పిల్లగా మన ప్రకటన గ్రంథంలో 7 ముద్రలు, 7 బూరలు, ఇవి ప్రత్యేకమైన పాత్రలు పోషిస్తూ ఉంటాయి. కొన్ని గ్రంథాలు అంటే ఈపాటికే ఆ ముద్రల్లో కొన్ని అమల్లో కూడా వచ్చినట్టుగా కూడా మనకు కనబడుతూ ఉంటాయి. అంటే పరిస్థితులు మనం వెళ్ళి చూస్తూ ఉంటాయి. అలాగే కొన్ని ముద్రలు విప్పాల్సినవి కూడా ఉన్నాయి, కొన్ని ప్రస్తుత కాలంలో జరుగుతున్నాయి కూడా మనకు కనబడుతూ ఉంటాయి పిల్లలు. ఈ తెల్లని గుర్రం మీద ఉన్న అతనికి తెల్లంది అంటేనే మనకు సర్వసాధారణంగా గుర్తొచ్చేది సమాధానము, పరిశుద్ధత, పవిత్రతకు చిహ్నంగా కనబడుతుంటాయి. ఆల్రెడీ ప్రభువే ఉన్నాడు కదా, ఆ స్థానాన్ని ఎవరు తీసుకోగలుగుతారు? రానున్న కాలమైనా, ప్రస్తుత కాలంలో అయినా, జరిగిపోయిన కాలంలో కూడా ప్రభువు ఆయన వెలుగును ప్రపంచానికి అందించడానికి వచ్చేటప్పుడు కూడా కొన్ని మాటలు మనం వింటూ ఉంటాం పిల్లలు.
యోహాను సువార్త ఒక మంచి మాట ఇలా ఉంచుకొని మళ్ళీ వచ్చేద్దాం పిల్లలు. యోహాను సువార్త 1వ అధ్యాయం 7-8 వచనాలు చూద్దాం పిల్లలు. 8-9 వచనం వరకు. అతడు మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగుని గురించి సాక్ష్యం ఇచ్చటకు అతడు వచ్చినట్టే యోహాను గారు వచ్చేసారనే విషయం చెప్తున్నారు. దాని తర్వాత ప్రభు రాబోతున్నాడు. ప్రభు గురించి చెప్తున్న మాట చూడండి పిల్లలు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోకి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగెను గాని సరిపోతుంది. అంటే అంతకన్నా ముందు ఏదో ఉంది. అందుకని ఏమంటున్నా అంటే నిజమైన వెలుగు ఉండేను అంటున్నాడు పిల్లలు. అంటే ఇప్పుడు వెలుగు ఒకటే ప్రభువే కాబట్టి ఇంకా మళ్ళీ వెలుగు ఉండేను అనే మాట సరిపోతుంది. నిజమైంది అంటున్నాడంటే అబద్ధమైంది కూడా ఏదో ఉండాలి. అబద్ధమైంది ఉంటేనే నిజమైన దాని గురించి మనం స్ట్రాంగ్ గా చెప్పగలుగుతాం. కొద్దిగా మళ్ళా మరి చెప్తున్నాడు భక్తుడు, అయ్యా ఈ ప్రభు అయిన యేసు రాకముందు యోహాను గారు వచ్చేసారు, అతని గురించి సాక్ష్యం ఇవ్వడానికి ముందుకు వచ్చాడు, తన దూతను పంపించేశారు కదా. యెషయా గారి ప్రవచన గ్రంథాలు నెరవేర్చాయి, దాని కొరకు ఈయన వచ్చేసాడని జకర్యా గారి కుమారుడుగా వచ్చేసాడు అని యోహాను గారిని ఇంట్రడ్యూస్ చేస్తూ అతని గురించి సాక్ష్యం ఇవ్వడానికి యోహాను గారు వచ్చేసాడు. ఇక్కడ నుంచి నిజమైన వెలుగు ఉండేను లోకంలో అంటున్నాడు. నిజమైన వెలుగు ఉంది, అది మనుషుల్ని వెలిగిస్తూ ఉంటుంది. అలాగే లోకంలో నిజమైన వెలుగు కాంతి కూడా ఉంది. వెలుగు కాంతి కూడా ఉంది పిల్లరా. ఇది మనసులో ఉంచుకుంటే కొన్ని పాత నిబంధనలు కొద్దిగా వెనక్కి వెళ్ళి చూస్తూ ఉండే పిల్లరా, దేవుడు ఆదమ వరకు కొన్ని మాటలు చెప్పేశాడు. చెట్ల ఫలంలో మీరు ఏది కావాలని అన్ని తినేసేయండి, నిరభ్యంతరంగా మీరు తినవచ్చు, కానీ మంచి చెట్టు తెలివినిచ్చు చెట్ల ఫలం మాత్రం మీరు తినవద్దు అని మనకు ఆజ్ఞాపించేస్తాడు. అలాగే ప్రభు వెళ్ళిపోయింది, దేవుడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి ఎవరు వచ్చారు? అపవాది వచ్చేసింది. తను కూడా ఏం చెప్తుందంటే వారిని తింటే మీరు దేవతల వలె ఉంటారని చెప్తుంది. వీడు కూడా మోటివేట్ చేసే విధానం ఏంటంటే నువ్వు తింటే ఎలా ఉంటారంట? దేవతల వలె ఉంటారంట. నువ్వు తింటే దేవతల వల్ల. కానీ దేవుడు అంతకు ముందే ఆ స్థానాన్ని తన పిల్లలకి ఇచ్చేశాడు. ఎందుకంటే తన స్వాస్థ్యం ఇచ్చేశాడు, తను కన్నా అంటున్నాడు కదా. వారు అంటే ప్రతిరోజు ఉదయం సాయంకాలంలో దేవుడు వచ్చి మాట్లాడి వెళ్తున్నట్ట. వారు నిజంగా చెప్పాలంటే దేవతల వల్లనే ఉన్నారు. వారికి మరణం అంతవరకు లేదు పిల్లలు. ఎన్ని సంవత్సరాలు కలిసి బ్రతకో తెలియదు ఆ సంవత్సరంలో. ఎప్పుడైతే ఆ చెట్ట ఫలం తిన్నారో దేవుడు అప్పుడే శపించినట్టుగా మనం చూస్తున్నాం కదా. అంతవరకు నిరభ్యంతరంగా తినని వరకు సంతోషంగానే ఉన్నారు. ఎప్పుడైతే అపవాది వచ్చి మోటివేట్ చేసిన తర్వాత అది చూస్తూ ఉంటేనట మిగతా చెట్లన్నీ ఒక రకంగా కనబడుతున్నాయి, ఆ చెట్టుకున్న ఫలాలన్నీ కూడా రమ్యమైనగా కనబడుతుందంట. అలా చెప్పగానే కొన్ని తిన్నది తను తెచ్చుకుంది, ఒకటే పండు తిన్నట్టుగా మనం ఒక్కటే చూస్తున్నాం. కొన్ని ఫలాలు తినేసి కొన్ని తెచ్చుకుంది తన భర్త అయిన ఆదమ కూడా ఇచ్చేసింది పిల్లలు. అక్కడ ఎవరు కనిపిస్తున్నారు? ఇప్పుడు దేవుడు సంభాషణ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అపవాది కూడా తన స్థానాన్ని తీసుకుని వచ్చేసింది. ప్రపంచంలో చాలా మట్టుకు పిల్లరా అంటే వెలుగు ఏంటంటే చాలా తక్కువైన స్థానం ఇవ్వగలుగుతున్నారు. నిజమైన వెలుగు లోకంలో ఉన్న లోకం ఆయన్ని తెలుసుకున్నట్టు లేదనే మాట మనం వింటున్నాం. నిజమైన వెలుగు ఉండేను, అది లోకంలో మనుషులను వెలిగిస్తూ ఉంది. కింద పిల్లలు, అది లోకంలోకి వచ్చి ప్రతి మనిషిని వెలిగించిన ఆయన లోకంలో ఉండేను, లోకం ఆయన మూలంగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకున్నట్లేదు. వెలుగుంది, అది ఎలాంటి వెలుగు అయ్యాలంటే అది నిజమైన వెలుగు. నిజం కానిది కూడా ఉంది, తాత్కాలికమైంది, టెంపరీగా కొంతకాలం వ్యవధి తీసుకొని వచ్చిన అపవాది క్రియలు కూడా మనకు కనబడుతుంటాయి లోకంలో. అదే ఆ మాట అపవాది ఎప్పుడైతే అవ్వతో చెప్పిందో అవ్వ వెంటనే ఆకర్షితులైంది, రమ్యంగా కనబడుతుందంట. మీతో ఫలాలు ఎన్నుండొచ్చు పిల్లలు, ఇది ఒకటే తినొద్దు, నువ్వు తింటే చనిపోతావు అని డాక్టర్ చెప్పే మాటకు దేవుని చెప్పే మాటకు మనం ఎంత అంటే నిబద్ధత కలిగి ఉంటామో నాకు అర్థమైపోతుంది. డాక్టర్ మాట అంతా వింటాం కానీ పరిశుద్ధ గ్రంథంలో చెప్పే మాట మనం వినం పిల్లలు. ఆ మాట తినగానే అపవాది క్రియలు వెంటనే వారు ఏ రీతిగా కళ్ళు తెరవబడి వారు ఎలా ఉన్నారో స్థితి వారు గమనించుకున్నారు కాబట్టి కాలం అంతా కూడా మారిపోయింది పిల్లలు. ఒకవేళ వారు తినకుండా ఉండుంటే ప్రపంచం వేరుగానే ఉండేది పిల్లలు. అందుకనే లోకంలో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి నిజమైన వెలుగు రావాల్సిన ఆవశ్యకత వచ్చేసింది పిల్లలు. అందుకనే అక్కడ చీకటి లోకంలో ఉంది కాబట్టి సంచరిస్తుంది కాబట్టి ఆయన చూడగానే గలిలయ సముద్ర పరిసర ప్రాంతంలో ఉన్న వారందరికీ ఏమైందంటే గొప్ప వెలుగును చూసేసారంట పిల్లలు. అంతవరకు వెలుగు చూడలేదంటే అయ్యి బహుశా వెలుగు బల్బు కనుక్కోలేరేమో ఆ కాలంలో అనుకుంటే పిల్లలు తెల్లవారుజామున వెలుగే ఉంటుంది కదా.
కానీ అతని మాట, ప్రతి మాట కూడా ఏంటంటే వారి హృదయాలు తాకినప్పుడు అంటే పిల్లలు వారి జీవితాలన్నీ కూడా వెలిగింపబడ్డాయి. నిజంగా భలే ఏం వెలిగిపోతుంది అతని మోకం అని మనం ఎప్పుడు అంటాం పిల్లలు. నిజంగా ఏదైనా సంతోషకర వర్తమానం విన్న తర్వాత, వారి జీవితంలో మేలైంది పొందుకున్న తర్వాత, వారు గొప్ప ఫలాన్ని ఆశిస్తున్నప్పుడు వారికి దక్కేసింది అనుకోండి, వెలిగిపోతుంది. మనకు కావాల్సింది పొందుకున్నాం అనుకోండి, వెలిగిపోతుంది, కలలా ఉంటుంది ముఖం. వారు ఆ రోజున గలిలీ పరిసర ప్రాంతాల్లో, జెబూలూను, నఫ్తాలి ప్రాంతాల్లో ఆయన సంచరిస్తున్న కాలంలో వాక్యాన్ని ప్రకటించిన వెంటనే అతను చూడగానే వెలుగు వారి ముఖంలో నిజంగా కూడా, వారి ముఖాలన్నీ కూడా వెలుగు ప్రకాశంగా పడ్డది. నిజంగా వెలుగును బట్టి ప్రజలను గొప్ప వెలుగు చూసేసారు పిల్లలు. మరణ ఛాయలో నుండి కూర్చున్న వారికి వెలుగు బోధించారు. సరిపోతుంది పిల్లలు. ఇక్కడ మంచి మాట అంటే పిల్లలు, ఆయన చూస్తూ ఉంటే, అంటే అప్పటి వరకు ఏముందంటే ప్రపంచ వాళ్ళని మరణమే ఏలుతున్న కాలంలో ఆయన మాటను బట్టి, నా మాట జీవం అనే మాట నేను గతించగల జ్ఞాపకం చేసుకున్నాం. ఆ మాట వారి జీవితాలను వెలిగించేసింది పిల్లలు. గొప్ప వెలుగును చూసేసారంట పిల్లలు. అందుకనే అది నిజమైన వెలుగు ఉండేను అంటున్నారు పిల్లలు. అంటే నిజము కాని వెలుగు కూడా ఉంటుందని ఒక మాట మీకు అర్థం కావడానికి మాట తీసుకొచ్చాను పిల్లలు. ఇందాక మనం చదువుకున్న మాటల నుంచి నిజము కాని వెలుగు లోకంలో ఉందంటే వెలుగు ఉంది పిల్లలు. కొరింథీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం, 2 కొరింథీయుల రాసిన పత్రిక 14వ వచనం చూడండి పిల్లలు. 14-15 వచనం చూద్దాం. కొరింథీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం, 15వ వచనం. ఇది ఆశ్చర్యము కాదు, 165 పేజీ. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకున్న గొప్ప సంగతి కానే కాదు అంటున్న పిల్లలు. ఇందాక చదువుకున్న మాట నిజమైన వెలుగుని ఎందుకంటే లోకంలో వెలుగనేవి చాలా మంది ఉన్నాయి. మేమే ప్రభువులం అని చెప్పుకునే వారిని నేటికి కనబడుతున్నారు. ఈ మధ్య కాలంలో మన తెలుగు ఆమె కూడా నేనే ప్రభువు అయిన యేసులను గతించిన సంవత్సరం, పోయిన సంవత్సరం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయిన మాట. టీవీ 9 వరకు ఇంటర్వ్యూ చేస్తున్నాడు, నన్ను సిలువేసేయండి నేను ప్రభువుని అని చెప్పుకుంది, బాగా తెలిసిన మాట. ఇలాంటి ప్రభువులు అనుకున్న వారు చాలా మంది వచ్చేసారు పిల్లలు. నేటికి ప్రభువులు అనుకుని చెప్పుకున్నారు, మేము దేవుళ్ళము దేవతలను చెప్పుకున్న వారు ప్రపంచంలో చాలా మంది కనబడుతున్నారు. కానీ నిజమైన వెలుగు ఒక ప్రతి మనిషిని వెలిగిస్తుంది. ఆ మాటలు వింటూ ఉంటే ఏంటంటే గొప్ప వెలుగు చూసినట్టుగా ప్రజల్లో మార్పు వస్తుంది. అదే జెబూలూను, నఫ్తాలి దేశంలో ప్రభువుని చూడగానే వారికి కలిగిన మాట ఏంటంటే గొప్ప వెలుగును చూశారన్న పిల్లలు. మరణకరమైన ప్రదేశం నుంచి జీవంలోనికి ఆయన నడిపిస్తాడు. ఆయన మాట కనుక మనం విలువిస్తే మనం ఎక్కడి నుంచి, మరణంలో నుంచి జీవంలోనికి దాటేసాం. తీర్పులోనికి రాక మరణంలో నుంచి జీవంలోకి దాటేసాం అంటున్న పిల్లలు. అలాగే వెలుగు ఉంది, నిజమైన వెలుగు కూడా ఉంది పిల్లలు. దేవుని క్రియలు ఉన్నాయి, అపవాది క్రియలు కూడా ఉన్నాయి. గతించే దినాల్లో మనం విన్న మాటలు, అపవాది యొక్క ముద్ర, సాతాను ముద్ర వేసే వరకంట కొంత టైం దేవుడు ఇచ్చేసారంట వాడికి. ఎవరికైతే దేవుని ముద్ర లేదో వారిని బాధించటకు, ఆ తెగుళ్లకు కొంత పర్మిషన్ ఇచ్చేసాడు దేవుడు. అలా పాత నిబంధన గ్రంథంలో ఐగుప్తుల కాలంలో చూసిన మాట మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి పిల్లలు. ఎవరైతే ఆ ఎర్రని దారము తన కిటికీ కట్టుకున్నారో, లేదంటే ఆ రక్తం, గొర్రెపిల్ల రక్తము తన ద్వారబంధాలకు రాసుకున్నారో వారిని సమానత సంహరించలేదు. ఇది మనకు అర్థమవుతుంది కదా. అంటే వీరికి ఎందుకు సంహరించలేదంటే వీరు దేవుని ప్రజగా ఒక గుర్తింపు పొందారు, ముద్ర కలిగి ఉన్నారు. మిగతా ఐగుప్తు ప్రజల్లో నుంచే వారి తొలిచూలు పిల్లలు చంపబడ్డారు. వారి పంటనే పాడైపోయింది. వారి నీళ్ళలో నుంచి అంటే రక్తాలు వచ్చాయి, పేర్లు వచ్చేసాయి, దద్దుర్లు వచ్చేసాయి. ఈ ఇజ్రాయేల్ కలిగాడు, ఇజ్రాయేల్ తన ప్రజలకు కలగలేదు. ఎందుకంటే తనకంటూ ఒక ముద్ర ఉంది, తన ప్రజలకు ఏ హాని కలుగజేయకూడదని ఒక ఆజ్ఞ దేవుని దగ్గరికి వచ్చేసింది. ఇలా మాట్లాడుకుంటూ వెళ్తుంటే పిల్లలు, తెల్లని గుర్రం మీద ఎక్కిన వాడు కూడా కిరీటం ఇవ్వబడిందంట, కిరీటం పెట్టుకోలేదు. అలాగే విల్లు ఉందంట అతని చేతుల్లో, బాణాలు లేవు. వాడు జయించడానికి వెళ్తున్నాడు, అంటే కిరీటం ఇవ్వబడిందంటే ఒక అధికారం ఇవ్వబడిందని, వాడికి అధికారం ఇవ్వబడిందని. అలాగే దేవుడు కొంత సమయము, అది అంత్యక్రీస్తు గురించి మనం మాట్లాడుతుంటాడు. అందుకని ధర్మ విరోధి అని అంటాడు. ఇది 7 ముద్రల్లో కొన్ని ముద్రలు ఏంటంటే చాలా మంది చెప్పే విధానం వేరే వేరేగా ఉంటుంది అనుకోండి. ఈ ముద్రలు ఏంటంటే కొద్ది కడవరి కాలంలో విప్పబడతాయని అంటారు. అది ఇంతవరకే విప్పబడుతున్నాయని మాట మనం వింటుంటాం. కానీ మనం జరుగుతున్న సందర్భాల్ని బట్టి పాత నిబంధనలు జరిగిన, క్రొత్త నిబంధనలు జరిగిన వారికంటూ కొంత సమయం నువ్వు అయ్యా సర్వోన్నతుడైన దేవుని కుమారుడ, నువ్వెందుకు మమ్మల్ని బాధించడానికి ఇక్కడికి వచ్చేసావు? మమ్మల్ని మాత్రం పాతాళంలోకి వెళ్ళమని మాత్రం ఆజ్ఞాపించవద్దు. నువ్వు ఎవరో నాకు తెలుసు, నువ్వు దేవుని కుమారుడు అని అపవాదే దేవుని గురించి సాక్ష్యం ఇస్తుంది. అంటే వానికి ఎలా తెలుసు అంటే నాకు సమయం ఉంది, నాకు కొంత గడువు ఉందని వానికి తెలుసు. వానికి కొంత సమయం ఇవ్వబడిందంట. అలాగే ఆదమవలను మోసపరిచే స్థితి నుంచి మొదలుకొని పెడతా అక్కడ నుంచి ఇట్లా ఎన్ని క్రియలు మనం ఆలోచించే ప్రతి మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అక్కడ దేవుడు
మోషే ఆహారంను ముందు పెట్టి ఆహారం చేతికలను పడేసి కొన్ని సూచక్రియలు చేపిస్తుంటే వారి తరంలో ఉన్న మాంత్రికులు కూడా అంటే అక్కడ శకునగారులు కూడా అవే క్రియలు చేస్తున్నారంట. ఆ రోజుల్లో ఉన్న కొన్ని క్రియలను బట్టి మనం చూస్తూ ఉంటే పిల్లలు కొన్ని తరాలను బట్టి మనం చూస్తూ ఉంటే అక్కడి నుంచి ఉందంటే పిల్లలు కొన్ని కాలంలో అపవాదికి ముందు నుంచే కొద్దిగా పర్మిషన్ తీసుకుని వచ్చినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. అంతేందుకు పిల్లలు సౌలును అపవాది ప్రేరేపించాను అనే మాట అంటూ ఉంటాం. దురాత్మ వచ్చి అతను పట్టినప్పుడల్లా పిచ్చిగా ప్రవర్తించేవాడంట. దేవుడు దావీదును ఆత్మను ప్రేరేపింపగా అప్పుడు వీణ వాయిస్తూ ఉంటే ఆ దురాత్మ వదిలిపోయిన సందర్భం మనకు తెలుసు. అలాగే దావీదు గారిని కూడా దురాత్మ ప్రేరేపించే సందర్భం మనకు బాగా తెలుసు. అలా దురాత్మ పూనుకున్న తర్వాత ప్రేరేపించిన తర్వాత ఇతను ఏం చేస్తాడంటే ఇజ్రాయేల్ యొక్క సైన్యంలో ఉన్న సైన్యం లెక్కించడానికి పూనుకుంటాడు. మన దినవృత్తాంత గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం, సమయాల గ్రంథంలో మనం చూస్తుంటాం. అంటే దురాత్మ ఏంటంటే దేవుడు చేసినట్టుగానే చేస్తుంది, అపవాది ఏంటంటే దేవుడు చేసినట్టుగానే చేస్తుంది. ఏది నిజమైన ఆత్మ ఏది దేవుని ఆత్మ కాదో మనం తెలుసుకోవాలి. ఆ ఆత్మ ఎట్టి కాలంలో సూచిస్తుంది, ఎలాంటి ఆత్మ కలిగిందని యోహాను భక్తులు రాస్తుంటారు యోహాను పత్రికల్లో. ఇలా ఏంటంటే తెల్లని గుర్రం మీద కూర్చున్నాడు. అలాగని ప్రభుకి ఇచ్చే స్థానం అతనికి ఇవ్వలేము కదా, మనం ప్రభుకి ఇచ్చే స్థానం ఇవ్వలేము కదా. మన ప్రభు ఏంటంటే కిరీటం ధరించుకున్నవాడు. అతనికి ఏంటంటే అతను సమాధానకర్త కదా అని అతని సమాధాన స్థితిని తీసుకుని వస్తుంది. అది ఆయన ప్రభు వెలుగు కాబట్టి అదే వెలుగు తీసుకుని వస్తుంది. అయ్యా అది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని వస్తున్నాడు. అనేకులు ఏంటంటే నేనే దేవుని కనపరుచుకుంటున్నాడు. అందుకని ఏది దేవాలయం అనబడునో ఆ దేవుని తానే దేవుడిగా కూర్చుండి తన పూజకు అర్హుడుగా నిలబడుతున్నాడు. ఇది ఆశ్చర్యం. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాం. వాడు పూజకు నందుకుంటున్నాడు అనే మాటలు మనం వింటూ ఉంటాం కదా. అంటే నిజమైన వెలుగుకు చాలా తేడా ఉందయ్యా. దేవుని క్రియలు ఎలాగైతే జరుగుతున్నాయి అపవాది క్రియలు కూడా జరుగుతున్నాయి. మొదటి ముద్ర విప్పినప్పుడు అంట ఒక తెల్లని మీద గుర్రం మీద కూర్చున్నప్పుడు ఒకడు కనిపించేశాడు. అతనికి కిరీటం ఇవ్వబడింది, కిరీటం పెట్టుకోలేదు, అతను సంపాదించుకునేది కాదు. అంటే ఒక కాలాన్ని పొందుకొని వచ్చేసాడు ఈ లోకంలోకి. ఆడు ఎలా ఉన్నాడంటే విల్లు పట్టుకున్నాడు, చంపేంత అధికారం అతనికి లేదు, కానీ మనల్ని భయపెడతాడు, మరణానికి పాత్రగా చేసేంత అధికారం మనకి ఉంది. ఆ కాలం ఇచ్చింది ఎవరు, ఆ సమయం ఇచ్చింది ఎవరు అంటే దేవుని దగ్గర పర్మిషన్ తీసుకున్న సందర్భాన్ని కూడా మన యోగ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఇలా ఒకరిని బాధిస్తూ ఉంటాడు, హింసలు పెడుతూ ఉంటాడు, కానీ అది ఎవరిని మింగుతున్నా అని గర్జసింహాలే తిరుగుతూనే ఉంటాడు. ఇదేంటంటే క్రీస్తు విరోధులు అనే మాట మాట్లాడుతున్నాం, అంతే క్రీస్తు అని ఇంకో కొన్ని మాటలు మనం వింటూ ఉంటాం. సమాజంలో ఈ మాటలు మనం వింటూ ఉంటాం. అది ముద్రలు విప్పబడుతున్నప్పుడు ఏంటంటే జరిగే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వాడు జయిస్తూ వెళ్ళాలంటే తన రాజ్యాన్ని విస్తరించుకుంటూనే వెళ్తున్నాడు. వాడు ఎలాగైతే ధర్మ కార్యాలు దేవుని క్రియలు జరుగుతున్నాయో ఒకవైపున అపవాద క్రియలు కూడా అలాగే జరుగుతున్నాయి. మనం ఎంత దేవుని భయభక్తులు కలిగి ఉండడానికి సావాసులు ప్రార్థన కృతులు మనం ఎంత విరివిగా ఏర్పాటు చేసుకుంటామో పక్కన వాళ్ళు చూడండి పిల్లలు ఎక్కడ మనం కనిపించే తెలుగు వారు అనుకుంటాం, అయ్యా మీరు రావచ్చు కదా, ఇప్పుడు ఫెస్టివల్ ఉంది మీరు కూడా పాల్గొనవచ్చు కదా నాకు చెప్తున్నారు. నేను అక్కడ బ్రేక్ఫాస్ట్ వెళ్ళాం, ఇలాంటి కార్యక్రమాలు మనం ఎక్కువగా వింటూ ఉంటాం. అంటే ఈ దీనికి పోటీగా చేయడం ఈ రోజుల్లో సమాజం నేర్చుకున్నారు పిల్లలు. మనం ఏదైతే క్రైస్తవులు కూడా క్రిస్మస్ వచ్చింది మనం చాలా ఇంటికాడ పెట్టుకుంటే వారు ప్రతి గోడల మీద ఒక పదాన్ని వాళ్ళు కూడా రాసుకుంటూ ఉన్నారు, ప్రతి ఇంటికి రాసుకుంటున్నారు. ఇది ఆ రోజు అక్కడ భజన చేస్తే మనం ఇక్కడ చేయాలి, ఇది అంతా ఒకేసారి ప్రార్థనలు కూడా ధూపం వాళ్ళు వెళ్ళబడుతున్నాయని వాళ్ళు అదే పరిగణలోకి తీసుకుంటున్నారు పిల్లలు. దేవుని క్రియలు ఎంత గొప్పగా జరుగుతున్నాయో అపవాది క్రియలు కూడా అంత పోటాపోటీగా జరుగుతున్నాయి పిల్లలు. ఈ కాలం సమయం ఎవరిచ్చారు వాడికి అంటే దేవుడు కొంత కాలం ఇచ్చేశాడు పిల్లలు. అంటే వాడికి చంపే అధికారం అంటే చంపేంత సామర్థ్యం వాడికి లేదు, కానీ బాధించడానికి ఒక అధికారం అయితే ఉంది. ఇలా ప్రభువైన యేసు సువార్త పరిచర్య కాలంలో కూడా మనకు తెలుసు పిల్లలు, ఈ సర్వ లోకాలన్నీ కూడా ఇవి నాకు అప్పగింపబడ్డాయి, నా దగ్గర ఉన్నాయి, నువ్వు నాకు సాగిలపడి నాకు నమస్కరిస్తే ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. అంటే అంత ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. ఆ ముద్ర విప్పుతున్నప్పుడు ఏంటంటే ఒక దూతగా అంటే గుర్రం కనిపించింది, దాని మీద కూర్చున్నవాడు ఎలాంటి విల్లు పట్టుకున్నాడు, కిరీటం అతనికి ఇవ్వబడింది. ఇప్పుడు జయిస్తూ అందరిని జయించడానికి వెళ్తున్నాడు పిల్లలు. ఒకవేళ ప్రభువే అనుకుందాం పిల్లలు, అయ్యే కాదు ఇది క్రీస్తు విరోధి కాదు, ధర్మ విరోధి కాదు, అంత్యక్రీస్తు కాదు, అది క్రీస్తు అనుకుంటే గ్రంథం విప్పేదే ప్రభు అవుతూ ఉంటే మరి కనిపించింది 4 రోజులు అక్కడ కనబడుతున్నాయి, 4 పాత్రలు కనబడుతున్నాయి. గ్రంథాన్ని విప్పుతుంది ప్రభు అయిన యేసు వారు. ఒక జీవి చెప్తుంది రమ్ము అని ఉరుము అంటే శబ్దంతో చెప్తుంది. అలా చెప్పగా నేను చూడగా, నేను యోహాను గారు మాట్లాడుతున్నా, నేను చూడగా ఒక గుర్రం మీద తెల్లని గుర్రం మీద ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతనికి కిరీటం ఇవ్వబడింది. అతను సంపాదించుకున్నది కాదు, పెట్టుకున్నవాడు కాదు, కిరీటాన్ని పెట్టుకున్నవాడు కాదు, కానీ అతను జయించు వెళ్తున్నట్టున్న మాట. ఒక మాట చూద్దాం పిల్లలు, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనం చూద్దాం పిల్లలు. ధర్మ విరోధ సంబంధమైన
మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. ఇప్పటికి ఏమంటున్నాడు పౌలు గారు? ధర్మానికి విరోధంగానంట, ధర్మ విరోధమైన క్రియలంట, సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేస్తున్నా. అంటే వాడు పని ఆల్రెడీ ప్రారంభించేసారు అంటున్నాడు. ఇది తర్వాత విప్పబోయే ముద్ర కాదు, అది తర్వాత జరగబోయే సంబంధము కాదు. చాలా మటుకు ఏంటంటే ఈ ముద్రల్లో పిల్లలు చాలా ఇప్పుడు రానున్న తరాల్లో మనం విన్న మాటలు ఎక్కువ ఏంటంటే ప్రకటన గ్రంథం నుంచే ఎక్కువ వింటారు. అనేకులు అది దాని గురించి మాట్లాడతారు. ఎందుకంటే సంఘం ఎత్తబడే కాలం దగ్గరికి వచ్చే కాలంలో ఆ 7 ముద్రలు విప్పబడతాయి. 7 గూడలు వాయించకంటే ముందుగా ఒక్కొక్క గూడ విప్పుతున్నప్పుడు జరిగే ఉపద్రవాలు కానీ, అంటే కరువులు కానీ, కాటకాలు కానీ, ఇవన్నీ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. దీని మీదనే ప్రస్తావన ఎక్కువగా రాబోతుంది. ఎందుకంటే సువార్త ఆల్రెడీ అనేకులకు అందింపబడింది. ఇప్పుడు సంఘంలో ఉన్న వారికి ఏంటంటే ఎలాగైనా ఈ సత్యాన్ని అందించడానికి చాలా మంది బయటికి వెళ్ళిపోయారు. తన తరమును బట్టి, తమ కాలాన్ని బట్టి, తనకి దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి బోధిస్తూనే ఉన్నారు. ఇవేంటి ఒక బూర పలికినప్పుడు కానీ, ఒక ముద్ర విప్పినప్పుడు కానీ, తన పాత్రలో నుంచి ఏదైతే వస్తుందో దాన్ని బట్టి అనేకమైన క్రియలు భూమి మీద జరగబోతున్నాయి. ఇప్పుడు మనకు అనుకున్న విషయం ఏంటంటే 7 ముద్రలు కూడా జరగబోయే సంఘటనలన్నీ కూడా భూమి మీదనే జరగబోతున్నాయి. 7 ముద్రలు విప్పబడిన ప్రతిసారి జరగబోయే క్రియలన్నీ కూడా ఏంటంటే భూమి మీదకి రాబోతున్న తెగుళ్ళు, ఉపద్రవాలు, కష్టాలు, ఇక్కడ జరగబోతున్న కాలాలని సూచిస్తాయి. సర్వసాధారణంగా దానికి సంబంధించిన మాట. కానీ అది అంత్యక్రీస్తు గురించి సంబంధించిన మాట. అంటే క్రీస్తులా కనపరుచుకుని ఒక ధర్మ విరోధి చేయబోతున్న క్రియలది. ఆ గుర్రం మీద కూర్చున్న వాడు మన ప్రభు కూర్చున్న స్థితి వేరు, అతను కూర్చున్న విధానం వేరు, అతనికి ఇవ్వబడిన కిరీటం వేరు. ఎందుకంటే తండ్రి పక్కన కుడి పార్శ్వన కూర్చున్నాడు, అతనికి జీవ కిరీటం ఉంది. ఒకవేళ నేను జయించినట్టుగా ఈ లోకంలో మీరు జయించి వస్తుంటే నా తండ్రి కుడి పార్శ్వమందున మిమ్మల్ని కూర్చుని పెడతానన్నాడు. వీరికి ఉన్న అధికారం ఏంటంటే ప్రభు గ్రంథాన్ని విప్పుతున్నప్పుడు ఏంటంటే అనేకులను బాధించడానికి వారికి అధికారం ఇవ్వబడ్డారు. ప్రపంచంలో మోసం వైపు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అందుకని ఇది తర్వాత జరగబోతుందా అంటే పౌలు గారు ఏమంటున్నాడు? ధర్మ విరోధ సంబంధమైన క్రియలు ఇప్పటికీ ఆ మర్మం అంటే క్రియలు క్రియ చేయించున్నాయి అంటున్నాడు. అంటే పని వాడు ప్రారంభించేశాడు అంటున్నాడు. కింది చూడండి, గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడ వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. అంటే క్రియలు అన్ని కూడా కనబడుతున్నాయి, వాడి క్రియలన్నీ కూడా కనబడుతున్నాయి. అపోహ మనకు నేరుగా చూడట్లేదు కదా, వాడి క్రియలన్నీ కనబడుతున్నాయి, వాడి క్రియలు కనబడుతున్నాయి. కానీ చివరిలో ఎండింగ్ లో వాడు బయలుపరచబడతాడు, ఆటోమేటిక్ కనబరచబడతాడు. అప్పుడంట ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంవరించి తన ఆగమము ప్రకాశం చేత వారిని నాశనం చేయను అన్న పిల్లలు. ఆయన 2వ రాకలో వచ్చే వరకు వీడు ఇక్కడే ఉంటాడు పిల్లలు. లోకాన్ని హింసించడానికి కానీ తన ప్రజల్ని అంటే తనకు ఆ నిత్యత్వానికి వెళ్లకుండా దేవుని ప్రజలకి ఎప్పుడు అడ్డుకట్ట వేస్తూనే ఉంటాడు. మన సావాసానికి రావాలని మనకున్న రాకుండా చేయడానికి వాడు శాయశక్తులు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అందరికీ చేసినట్టు కాదు పిల్లలు, అందరినీ ప్రయోగించడానికి వాడికి ఎందుకు పిల్లలు? నమ్మకంగా బ్రతికి కుటుంబాల వైపు, నమ్మకం పట్టుకునే సేవకుల వైపు, నమ్మకం బ్రతికి విశ్వాసం వైపు వారినే వాడు టార్గెట్ చేస్తూ ఉంటాడు. యోగు ఒక్కరినే వాడు టార్గెట్ చేసే అవసరం ఏముంది పిల్లలు? అలాంటి వాడిని కొడితే కదా మనం అనుకుంటాం కదా, కొడితే కదా పెద్ద బ్యాంకుని కొలగొట్టాలన్నట్టు లోకల్ మాటలు మనం వింటూ ఉంటాం. చిన్న చిన్న దొంగలెత్తాలని ఎంతవరకు చేస్తామని. అంటే వాని ఉద్దేశంలో కూడా ఏంటంటే దేవుని కొరకు బలంగా బ్రతికే వాడిని దేవుడి సాహసానికి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు పిల్లలు. ఆ ధర్మ విరోధి సంబంధమైన మర్మం యొక్క క్రియలు ఇప్పటికే క్రియ జరుగుతూ ఉన్నాయి, కానీ వాడు కనిపించట్లేదు లోకానికి. కానీ క్రీస్తు వచ్చినప్పుడు అంటే పిల్లలు వాడు బయలుపరచబడతాడు. ఆయన యొక్క ఆగమం చేత, నోటి ఊపిరి చేత వాడిని నాశనం చేసేసి కొరింథీ పత్రికలో మనం చూస్తూ ఉంటాం. ఈ రాజ్యాన్ని దేవునికి అప్పచెప్తాడు, తన ప్రభువు తన తండ్రికి అప్పచెప్తాడు. అప్పుడు అంతము వచ్చు అనే మాటలు కొరింథీ పత్రికలో మనం ఇంటూ ఉన్నాం పిల్లలు. ఈ గ్రంథం విప్పుతున్నప్పుడు పిల్లలు కనిపించిన మాటలు ఏంటంటే వాడు తెల్లని గుర్రం మీద ఉన్నాడంట, ఆ క్రీస్తు విరోధి, ఆ అంత్యక్రీస్తు అనే మాటలు. క్రీస్తు లాంటి రూపాన్ని ధరించుకుని వస్తున్నాడు. ఎందుకంటే వెలుగు ఉంది కాబట్టి వెలుగు లాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు. అలాగే అందుకని ఏమంటే ఇది ఆశ్చర్యం కాదే, సాతానే వెలుగుతున్న వేషం ధరించుకుంది కదా, దాని సంబంధులు దాని పరిచయకులు కూడా అలాగే బ్రతుకుతారు. దీని విషయంలో మనం ఏం లేదు, కానీ వాని క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం చేయబడుతుంది. కానీ ఎవరైతే లోకంలో నుంచి దేవుళ్ళకి వచ్చేసారో వారు నమ్మకంగా తన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలనే విషయాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి పిల్లలు. వీని మొదటి ముద్ర విప్పగానే ఆడ కనిపించే తెల్లని గుర్రం మనం చూస్తున్నాం పిల్లలు. లోకంలో ఉండి తన ప్రజల్ని నాశనం చేయడానికి వాడు కాలాన్ని తీసుకొని వచ్చి అనేకులు హింసిస్తున్నాడు పిల్లలు, తన వైపును లాక్కోవడానికి. పేతురు గారి మాటలు ఏంటంటే ఎవరిని మింగుదునా గర్జించు సింహం అని వాడు తిరుగుచూ ఉన్నాడంట. ఇప్పుడు గర్జించు సింహం ఎందుకున్నాడంటే మనం యూదా గోత్రం గురించి మాట్లాడుతున్నాం, యూదా గోత్రంలో ఉన్న సింహం గురించి మాట్లాడుతూ ఉంటాం. అందుకనే అలాంటి ప్రతిరూపాలు వాడు కూడా కలిగి ఉన్నాడు. ఎందుకంటే తన ప్రజలు తన దగ్గరికి వస్తూ ఉంటారు. సాహసాలను చెప్పే వారు కూడా ఎలా ఉంటారు పిల్లలు? మన కుటుంబంలో విభేదాలు తీసుకొచ్చేవారు, కానీ సహోదరుల దగ్గర విభేదాలు తీసుకొచ్చేవారు అంటే బయటి వారు వచ్చేవారు చెప్పారు పిల్లలు.
బయట వారు వచ్చి ఒక భేదాన్ని తీసుకురారు. మనకు బాగా అప్పులైన వారు ఒక మాట వేస్తారు దాంట్లో. మనం ఏమంటే అయ్యో ఇట్లయితే బాగుంటుండే కదా అంటాడు. నిజమే కదా అని ఒక ఆలోచన పుడుతుంది. ఎక్కడ పుడుతుంది? ఇక్కడ పుడుతుంది. అందుకనే నొస్తళ్ళ మీద ముద్రిస్తాడు వాడు. ఇక్కడ ఒకవేళ మంచి ఆలోచన పుట్టేసింది అనుకో, నువ్వు దేవుని ప్రజగా ఉంటావు. నీ చెడు ఆలోచన ఇక్కడ ప్రారంభమవుతుంది కాబట్టి నువ్వు సాతాను క్రియలు అలవరించడానికి అలవాటు చేసుకోవడానికి నేను నొస్తలేదని ఒక ఆలోచన వాడు మార్పు తీసుకొస్తున్నాడు పిల్లరా. ఇది ఇంతవరకు జరిగిందా? ఈ మొదటి ముద్రలో జరిగిన సంఘటన అంటే పిల్లరా, అది జరుగుతుంది, జరిగిపోయింది, జరగబోతున్న కాలాన్ని కూడా సూచిస్తుంది పిల్లరా. ఈ కాలాలను బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ధర్మ విరోధమైన క్రియలు చాలా జరుగుతూనే ఉన్నాయి లోకంలో. చూడండి పిల్లరా, క్రైస్తవులు హింసించడానికి వాడు ఎంత పన్నాగాలు పన్నుతున్నాడు. అప్పుడప్పుడు మనం చూస్తున్నాం, తరచుగా మనం చూస్తున్నాం. అంతెందుకు ఎక్కడో జరిగిందంటే ఎక్కడో మిషనరీలు బాగా పెట్టడానికి మన రాష్ట్రాల్లోనే చూస్తూ ఉంటాం, మన దేశంలోనే, మిగతా పక్క రాష్ట్రాల్లో కూడా చూస్తూ ఉంటాం. వారు ఏమైనా అన్యాయం చేసినట్టు ఏమీ చేయలేదు. సావాసానికి వెళ్తున్నాం అని చర్చలు కూల్చోబెట్టడానికి ధర్మ విరోధ సంబంధమైన క్రియలు ఇప్పటికే క్రియ చేయించున్నది. వాడు ఎప్పుడో వచ్చి క్రియలు చేస్తూ ఉంటే ఈ లోకం ఏమైపోవాలి, మరి తన ప్రజలు ఏమైపోవాలి? అందరూ వెళ్ళిపోయిన తర్వాత వాడు క్రియలు చేస్తే కనుక దానివల్ల తన ప్రజలకు ఏ నష్టం లేదు కదా. ఇదైనా దేవుడు తన కొంతకాలాన్ని వాడికి ఇచ్చేస్తాడు. మనకి ఎలాగైతే ఒక పరీక్ష తర్వాత ఉత్తీర్ణతకు మనం వెళ్ళిపోతామో, ఓ మెరిట్లోకి వెళ్ళిపోతామో, కష్టం తర్వాత ప్రతిఫలం ఎలాగైతే పొందుకుంటున్నామో, జీతాన్ని ఎలాగైతే సంపాదించుకుంటున్నామో, ఈ క్రియలన్నిటి మధ్యలో నుంచి నీతి గలవారు తన కొరకు రావాలి. అందుకనే అయ్యా ఆకాశం అందున ఆ పరమతండ్రి చేతిలో ఆ గ్రంథం ఉంది, ఇప్పటికి ఎవరు లేదంటే ఎవరు లేరన్నాడు. ఎవరు లేరన్నప్పుడు ప్రభు మాత్రమే అర్హత కలిగి ఉన్నాడు. అక్కడ మంచి మాట మాట్లాడుతాడు పిల్లలు. వారి ఒక ప్రార్థన ఒక మాట చూడ పిల్లలు, మాట చూసి ముగించేద్దాం పిల్లలు, ముగించేద్దాం. అదే చదువుకున్న అధ్యాయం నుంచి 5వ అధ్యాయం 8వ వచనం చివరి భాగం చూస్తున్నాను. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణెలను, ధూపద్రవ్యములతో కూడిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపుల ఎదుట సాగిలపడి, ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు అంటున్న పిల్లలు. ఆ ప్రార్థనలు మనం అంటాం కదా, నీ సన్నిధి ధూపం వలె వెళ్ళాలి, ధూపం వలె వెళ్ళాలి. మన ప్రార్థన, ప్రతి ప్రార్థన ఆయన నిజంగా ఊరికి విడిచిపెట్టడు పిల్లలు. మనం బహుశా పక్కన వారు ప్రార్థన చేస్తే మనం పట్టించుకోవేమో, పక్కన వారు ప్రార్థన చేస్తే మనం పట్టించుకోవేమో. మన ప్రతి ప్రార్థన ఆయన వింటూ ఉంటాడు పిల్లలు. అందుకనే అయ్యా 7 కొమ్ములు 7 కన్నులను కనిపించే ఆ 7 కన్నులు భూలోకమందంతటా సంచరించు తన దూతలు అన్నాడు. తన దూతలు అన్నాడు అంటే ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రతిదీ కూడా అబ్జర్వేషన్ లో ఉంటుందనే విషయం మనకు అర్థమైపోవాలి. జకర్య గ్రంథంలో మంచి మాట్లాడాడు. జెరుబ్బేలు, నీ చేతులే పునాది వేస్తాయి, నీ చేతులే ఈ కార్యాన్ని జరిగిస్తాయి, నేను ముద్రణాయుగా ఉంగరంగా నేను చేస్తాను అంటే ఎవరు పట్టించుకోకపోవచ్చు, ఎవరు చూస్తలేరు అనుకోవచ్చు. నా కన్నులు 7 కన్నులు ఈ భూలోకం అందంతటా, భూమి అంతటా సంచారం చేస్తున్నాయి జకర్య అని జెరుబ్బేలుతో చెప్తున్న మాటలు జకర్య గ్రంథంలో మనం చూస్తుంటాం. అంటే దేవుని యొక్క ఆత్మ ఏంటంటే ఎప్పుడు తన ప్రజల చుట్టూ ఉంటుంది పిల్లలు. అంటే ఎలా ఉంటుందంటే కష్టం వచ్చిందంటే దాని నుంచి కాపాడడానికి దేవుని కాపుదల ఉంటుంది, నష్టం వచ్చిందంటే దాని నుంచి తప్పించడానికి దేవుని కాపుదల ఉంటుంది. కానీ మేలైంది తన ప్రజగా, తన పిల్లలుగా గుర్తింపు రావాలంటే చెడు ఉండాలి, మంచి ఉండాలి. ఆ చెడులో నుంచి నువ్వు బయటకు వస్తుంటే నిజంగా శ్రేష్టమైనది వచ్చిందని మనం నమ్ముతాం కదా పిల్లలు. పంట వేసినప్పుడు గురుగులు ఎలాగ ఉంటాయో, మంచి ధాన్యమైనది ఎలా ఉంటుందో, ఆ చెడుదంతలో నుంచి ధాన్యమైనది శ్రేష్టమైనది బయటకు తీసుకొస్తుంటే ఎంత సంతోషం ఉంటుంది పిల్లలు. పాప లోకంలో మనం ఉంటున్నాం పిల్లలు, చుట్టూ అలాంటి లోకమే ఉంది. తప్పు చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఈ లోకంలో నువ్వు యోగ్యంగా నిలబడి ఆయన కొరకు నిలబడుతుంటే అపవాది మనల్ని వేధించడానికి సంసిద్ధమైన, మనం నష్టపరచడానికి సంసిద్ధమైన, వాడు తన ఉనికిని చాటుకోవడానికి, తన సమాజాన్ని, తన సైన్యాన్ని విస్తరించుకోవడానికి, వాడు జయించడానికి వెళ్ళిన తన వైపు మొగ్గకుండా దేవుని కొరకు, దేవుని క్రియల వరకు నీ ఆలోచనలు కూడా దేవుని నిలకడగా ఉన్నట్లయితే నిజంగా నీ ప్రార్థనలన్నీ కూడా ఆయన సన్నిధికి ధూపం వల్ల వెళ్తాయి, ఆయన పాత్రలో ఉంటాయి. వీరిని బట్టి నిజంగా ఆయనకు మహిమ చేకూర్చబడుతుంది, మనని బట్టి ఆయనకు మహిమ చేకూర్చబడుతుంది. ఇలాంటి ధర్మ సంబంధమైన విరోధమైన క్రియలు మనం గమనించి ఏ కాలాన్ని సూచిస్తుంది, ఎట్టి తరుణాన్ని సూచిస్తుందో చక్కగా వాక్యానుసారంగా మనం ఆలోచించడం మనం ప్రయత్నించేద్దాం. ముందు తరుణాలు మనం చక్కగా వినియోగించడానికి ప్రయత్నించేద్దాం. కొద్ది మాటలు దేవుడు దీన్ని ఆశ్రయించును గాక.